అందరికీ నమస్కారం. విష్ణుమూర్తి యొక్క దశావతారాల గురించి మనందరికీ తెలుసు. కానీ పరమశివుడి యొక్క అవతారాల గురించి, అందులో శరభ అవతారం గురించి చాలామందికి తెలియదు కదా. అసలు ఆ శరభ అవతారం ఎందుకు స్వామి ధరించాల్సి వచ్చింది, ఏ కారణంగా శరభ అవతారాన్ని ఎత్తాడు, అసలు శరభ అవతారం అంటే ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. అత్యధిక ఉగ్రరూపంగా నారసింహ అవతారం పేరు పొందింది కదా. మరి అంతకంటే ఉగ్రరూపం ఇంకోటి ఉందా? పరమశివుడి మరొక అవతారం శరభుడు. ఈ శరభ అవతారం సాధారణంగా చాలామందికి తెలియదు. ఇది శివుడి భీకర శక్తివంతమైన రూపం. విశ్వాన్ని రక్షించడానికి శివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపంగా శరభ అవతారాన్ని భావిస్తారు. ఆయన శరభేశ్వరుడిగా అవతారం ధరించి విష్ణుమూర్తి యొక్క కోపరూపమైన సగం మానవుడు సగం సింహరూపమైన నారసింహ అవతారాన్ని నియంత్రించాడు. విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని తనకి ఎంతో ఇష్టమైన భక్తుడు ప్రహ్లాదుణ్ణి రాక్షసుడైన తండ్రి హిరణ్యకశిపుడి నుంచి రక్షించడానికి ఎత్తాడు. అతన్ని చంపేశాక నరసింహుడిలో ఆగ్రహజ్వాలలు ఇంకా తగ్గలేదు. అదే పనిగా గాండ్రిస్తూ ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడు. దీనివల్ల జరిగే అనర్థాలను ముందే గ్రహించి ఇతర దేవతలు, అధిదేవతలు మహాదేవుడి సహాయం కోరగా ఆయన శరభుడి అవతారం ధరించి కోపంలో ఉన్న నరసింహుడిని శాంతింపచేసి మామూలు విష్ణు రూపంలోకి మార్చాలని నిర్ణయించుకున్నాడు. శివుడి అవతారమైన శరభుడు మానవుడు, జంతువు మరియు పక్షి కలగలిసిన అతిపెద్ద పరిమాణంలో ఒళ్ళంత పొక్కులు కల రూపం. అనేక చేతులు, పంజాలు మరియు కాళ్ళు ఉండి దాదాపు పెద్ద డ్రాగన్ పక్షిలాగా ఉంటాడు. అట్టలు కట్టిన జుట్టు ఆ రూపంలో చాలా కోపాన్ని సూచిస్తుంది. తలపై ఒక పెద్ద జుట్టుతో నిండిన భాగం డోమ్లా కనిపిస్తుంది. శరీరానికి వెనుక వైపు విచ్చుకొని ఉండే పెద్ద రెక్కలు, పొడవైన తోక వీపుపై ఉంటాయి. నోటిలో చాలా సూదిగా ఉండే దంతాలు, పటిష్టమైన పంజాలు ఆ రూపం యొక్క ముఖ్య ఆయుధాలు. ఉరుములాంటి గొంతు ప్రతిధ్వనులు సృష్టిస్తూ అస్సలు వినలేని విధంగా భయానకంగా ఉంటాయి. 3 కళ్ళు నిప్పుల కణుతుల వలె మండుతూ ఉంటాయి. పళ్ళు మరియు పెదవులు స్పష్టంగా ఏర్పడి కనిపిస్తాయి. మొత్తంగా అన్ని సమయాల్లో భరించలేని ఒక బుసకొట్టే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. మొదటగా శివుడు వీరభద్ర రూపం ధరించి నరసింహుడిని శాంతించమని కోరాడు. కానీ నరసింహుడు ఆ మాట వినిపించుకోలేదు. అందుకని ఆకారంలో, శక్తిలో నారసింహుడిని మించిన శరభావతారాన్ని శివుడు ఎత్తాల్సి వచ్చింది. శరభుడు తన పొడవైన తోకతో నరసింహుడిని ఎత్తి పడేయబోయాడు. నరసింహుడికి విషయం అర్థమై శరభుడిని క్షమించమని ప్రార్థించాడు. ఇది పరమశివుడికి నారసింహుడు విష్ణుమూర్తిగా మారిపోయాడని అర్థమై అతన్ని ఇంకా బాధించలేదు. శివుడు ఈ అవతారానికి గౌరవంగా నరసింహుడు తన సింహపు చర్మాన్ని ఒలిసి శరభేశ్వరమూర్తికి కానుకగా సమర్పించాడు. అలా పరమశివుడికి శరభుడి అవతారం విష్ణుమూర్తి అవతారమైన నరసింహుడిని మామూలుగా మార్చింది. ఈ శివుడి అవతారాన్ని శరభేశ్వరుడిగా కొలుస్తారు. శివాలయాల్లో గర్భగుడి ముందు 2 శరభేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠించడం కూడా చూడొచ్చు. ఇలా పరమశివుడు నరసింహ అవతార పరిసమాప్తికి శరభ అవతారాన్ని ఎత్తాల్సి వచ్చిందట. శివార్పణం.